తెరపలగా సన్న సన్న రాళ్ళు బాగా కనబడుతున్నాయి. అక్కడ ఒకటే తలక్కనే మెరుస్తూ ఉన్నాయి అన్నమాట. కుంటూ పోతే కనిపించవు. నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా వెతికితే మాత్రం దొరికిద్ది. ఏంది స్టోన్ ఎట్టుంది? అన్నీ వజ్రాలకి దగ్గర పోలికలే కనపడుతున్నాయి, వజ్రాలు తప్ప. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పల్నాడు ఏరియాలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం. ఈ ప్లేస్లో అయితే మంచి మంచి స్టోన్స్ అయితే కనబడుతున్నాయి సన్నగా. పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి రాళ్ళు అయితే దొరుకుతాయో చూడాలి. బాగా తెరపలగా సన్న రాళ్ళు బాగా కనబడుతున్నాయి. అక్కడ ఒకటే తలక్కనే మెరుస్తూ ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటి సన్న రాళ్ళు కనిపించినప్పుడు నడుచుకుంటూ పోతే కనిపించవు. ఒక రాయి మెరుస్తుంది, చూద్దాం. నడుచుకుంటూ పోతే కనిపించవు. నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా వెతికితే మాత్రం దొరికిద్ది. ఏంది స్టోన్ ఎట్టుంది? మామూలుగా లేదు స్టోను. వజ్రం అయితే కాదు. మనకన్నీ వజ్రాలకి దగ్గర పోలికలే కనపడుతున్నాయి, వజ్రాలు తప్ప. వజ్రాలు తప్ప అన్ని రకాల స్టోన్స్ అయితే మనకి దొరుకుతున్నాయి. చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఈ సన్న రాళ్ళల్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూడాలి. అన్నీ సూదుముక్కు రాళ్ళ జాతికి సంబంధించినవి ఇవన్నీ. స్టోన్స్ అయితే క్రిస్టల్స్, కొర్జుం రాళ్ళు దొరుకుతున్నాయిలే, కానీ నిదానంగా వెతకాలి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా వెతికితే అన్నీ బాగా సన్న రాళ్ళు కాబట్టి దొరికే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెతుకుదాం, చూద్దాం. చూస్తున్నానండి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వజ్రాల గురించి, క్రిస్టల్స్ గురించి, అలాగే రంగురాళ్ళ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా సన్న రాళ్ళు బాగా కనిపించేవన్నీ చాలా జాగ్రత్తగా వెతకొచ్చు. చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.